విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని విరాట్ కోహ్లీ అని ట్విట్టర్లో ఒకటే ట్రెండింగ్ చేస్తున్నారు. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన సంఘటన నిజంగానే బాధాకరమైన విషయం అని చెప్పాలి. కానీ దానికి విరాట్ కోహ్లీకి సంబంధం ఏముంది భయ్య? అక్కడ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంది. ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉన్నది. అండ్ నెక్స్ట్ అక్కడ చిన్నస్వామి స్టేడియం దగ్గర గవర్నమెంట్కు సంబంధించిన చాలా నిర్వహణ లోపం అనేది చాలా వరకు ఉందని చెప్పాలి. అతి ముఖ్యంగా అభిమానులు ఆందోళనతోటి అర్థం చేసుకోకుండా, ఆలోచన లేకుండా అర్ధరహితమైన సెలబ్రేషన్లు చేసుకొని చాలామంది అంతానికి గురయ్యారని చెప్పొచ్చు. నిజంగా ఆ అతితోటి మితిమీరిన పనులతోటి కొంతమంది చితికి కారణమయ్యారు ఆర్సీబీ అభిమానులు అని చెప్పాలి. అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు అజాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళు అది చూసుకొని జాగ్రత్తగా చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఈరోజు బాగుండేది అనిపిస్తుంది. అభిమానం ఎక్కువైపోయి ఈరోజు కోహ్లీకి అవమానించేలా తయారైపోయారని చెప్పాలి. ఎత్తుకున్న వారే ఎత్తేస్తున్నారని చెప్పొచ్చు. నిజంగా వీళ్ళన్నిటి ఉంటే గింటే అభిమానుల మిస్టేక్ ఉండాలా, లేదంటే ఆర్సీబీ యాజమాన్యం మిస్టేక్ ఉండాలా, నిర్వహణ లోపమైన గవర్నమెంట్ మిస్టేక్ ఉండాలా. అంతేగాని విరాట్ కోహ్లీకి దీనికి సంబంధం ఏంది భయ్యా? అరెస్ట్ విరాట్ కోహ్లీ అని ట్రెండ్ చేస్తున్నారు. నిజంగా ఒక్కొక్కరు బెండు తీయాలరా మీది. ఎందుకంటే అతడు ఒక దేశ సేవ చేస్తున్నాడు నాయన. విరాట్ కోహ్లీ అనే క్యాండిడేట్ వల్ల ఇండియా పేరు అనేది క్రికెట్ చరిత్రలో మారుమోగిపోయిందని చెప్పాలి. నిజంగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని రికార్డులతో పాటు ఇండియాకు కూడా ఎన్నో రికార్డు విజయాలను అందించిండు విరాట్ కోహ్లీ అని చెప్పాలి. నిజంగా విరాట్ కోహ్లీ అండర్-19 కెప్టెన్గా తను చేసి కప్ అందించాడు. అప్పుడు సెలెక్ట్ అయ్యాడు. తన టాలెంట్ తోటి, తనకున్న పర్ఫార్మెన్స్ తోటి, అతడుకున్న కన్సిస్టెన్సీ తోటి అతడు రెగ్యులర్గా బ్యాటింగ్ చేసి తన టాలెంట్ చూపిస్తూ తన ఓన్ టాలెంట్ తోటి ఆ స్థాయికి, ఒక తారా స్థాయికి అతడు చేరడని చెప్పొచ్చు. నిజంగా విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డు సాధించాడు. ఇండియా తరఫున ఒక ధీరుల్లా, ఒక పోరాట యోధుల్లాగా విరాట్ కోహ్లీ ఎన్నో విజయాలను ఒంటి చేత్తో అందించడని చెప్పాలి. నిజంగా విరాట్ కోహ్లీ జీవితం ఎంతోమంది యువ క్రికెటర్లు కావచ్చు, ఎంతోమంది స్పోర్ట్స్ మ్యాన్లు కావచ్చు, అతడొక ఆశా కిరణం, అతడొక ఇన్స్పైరింగ్ స్టోరీ విరాట్ కోహ్లీది. అలాంటి విరాట్ కోహ్లీని ఈరోజు అరెస్ట్ చేయాలని ఎవరైతే నెగిటివ్ చెప్పే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే తన ఏటర్స్ ఉన్నారో ఈరోజు అరెస్ట్ విరాట్ కోహ్లీ అని ట్విట్టర్లో పెడుతున్నారు. అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే తను క్రికెట్ ఆడేటప్పుడు తన కన్న తండ్రి చనిపోయినప్పుడు కూడా దేశం కోసం అతడు గ్రీజ్లో నిలబడి బ్యాట్తో పోరాడాడు. నిజంగా విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో రికార్డు తన లిఖించుకున్నాడు. ఇండియాకు కూడా ఎన్నో రికార్డు విజయాలను అందించాడు. అలాంటి క్యాండిడేట్ని ఈరోజు ఇలా అనడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. నిజంగా విరాట్ కోహ్లీ ఎంతోమంది సీనియర్ మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్లతోటి, సచిన్ తోటి, సెహ్వాగ్ తోటి, చాలామంది యువరాజ్ తోటి, అంతమంది క్రికెటర్లతోటి కలిసి ఆడాడు. విరాట్ కోహ్లీ తన జీవితంలో నాడు నేడు ఎన్నడు అనే విధంగా స్టార్టింగ్లో సచిన్ తోటి, సెహ్వాగ్ తోటి, గంభీర్ తోటి, యువరాజ్ తోటి, ఇలా ఇండియన్ క్రికెట్ చరిత్రలో సీనియర్ మోస్ట్ క్రికెటర్లు, చాలా ఫేమస్ క్రికెటర్లతోటి క్రికెట్ ఆడిండు. అండ్ ధోనితో కలిసి ఆడిండు. ఇప్పుడు ప్రజెంట్ యువ క్రికెటర్లతోటి కూడా కలిసి ఆడుతున్నాడు. రేపటి తరానికి అతడు భవిష్యత్తును కూడా చూపిస్తున్నాడు. అలాంటి క్రికెటర్ని ఈరోజు ఇలా ఏడ్ చేస్తూ నిజంగా అతన్ని ఇలా అనడం అస్సలు కరెక్ట్ కాదు. దీనికి ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు స్లెడ్జింగ్ చేయాలంటే నిజంగా చాలా భయపడేవాళ్ళు నిజంగా ఇండియన్ క్రికెటర్లు. అలాంటి తన అగ్రెషన్ తోటి, తన పర్ఫార్మెన్స్ తోటి, తన బ్యాటింగ్ తోటి అపోజిట్ టీంని నిజంగా గడగడలాడించిండు, దద్దరిల్లా కొట్టిండు, దుమ్ము రేపిండు, దంచి కొట్టిండు. చాలాసార్లు అసలు తన ముందు నిలబడి ఇండియా నిలబెట్టిండు. అలాంటి క్రికెటర్ని ఈరోజు ఇలా చేయడం కరెక్ట్ కాదు. నిజంగా విరాట్ కోహ్లీ ఒక వీరుడు, ధీరుడు, శూరుడు అని చెప్పాలా. అతడు ఇండియాకి ఏదైతే వరల్డ్ కప్లో ఉన్నాడు, T20 వరల్డ్ కప్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఆర్సీబీని 18 ఏళ్ళుగా తను ముందుండి నడిపించి ఈరోజు తన కళను సాకారం చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఛాంపియన్ ట్రోఫీలో ఉన్నాడు. ఇండియాకు తను ఎంతవరకు కష్టపడాలి, తన ఏదైతే సేవ చేయాలనేది ఖచ్చితంగా అతడు చేశాడు. తాను నిలబడ్డాడు. ఇండియా టీంని ఎన్నోసార్లు నిలబెట్టాడు. అలాంటి వాడికి తోడుగా నిలబడాల్సిన టైం కానీ ఇది ఖచ్చితంగా
ఇట్లా రివర్స్ తిరిగే టైం కాదు, ఆలోచించుకొని ఉండాలా అని నా యొక్క మనవి. అండ్ విరాట్ కోహ్లీ తన కలలని సాకారం చేసుకున్నాడు, ప్రతి ఒక్క ట్రోఫీలో నిలబడ్డాడని చెప్పొచ్చు. తను విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తున్న, ట్విట్టర్లో ట్వీట్లు పెడుతున్న ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా దేశ ద్రోహం చేస్తున్నట్టని చెప్పాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక దేశానికి ఎన్నో ఏళ్ళుగా తన కంటిన్యూగా సేవ చేస్తున్న క్యాండిడేట్ని, పోరాడుతున్న ఒక యోధుణ్ణి మీరు అవమానపరుస్తున్నాడు. ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. అతనికి దక్కాల్సిన గౌరవం మీరు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ఇలా దూషిస్తూ ఇలాంటి పోస్టులు పెట్టడం ఖచ్చితంగా అక్షరాల 100% రాంగ్ అనేది నా అభిప్రాయం. చూస్తూనే ఉండండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.